జై హో వీక్షకులకి స్వాగతం. అయితే గణేష్ నవరాత్రుల సందర్భంగా సంగారెడ్డి నడిబొడ్డున వెలిసినటువంటి వసంత్ నగర్ సంబంధించినటువంటి గణేష్ మండలిలో మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి వసంత్ నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఏర్పాట్లు అయితే చేశారు. కాబట్టి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మహా అన్నప్రసాదాన్ని కూడా వారు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ వసంత్ నగర్ యూత్ అసోసియేషన్ సంబంధించి ఆ గణేష్ మండలికి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, అయితే మీ ఈ గణేష్ మండలికి సంబంధించి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ స్థానంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు? అంటే మొదటి సంకల్పం ఏంటి, అసలు ప్రారంభం చేయడానికి గల సంకల్పం ఏంటి చెప్పండి. వసంత్ నగర్ కాలనీ యూత్ అసోసియేషన్ వారు గత 10 సంవత్సరాల నుండి గణేష్ భగవాన్ యొక్క ప్రతిష్ట చేసి నవరాత్రులు ఎంతో వైభవంగా దేవుని యొక్క గణనాథుని యొక్క పూజలు చేసి మరి ఇక్కడ మహిళలతోని కోలాట మాటలు కానీ చిన్నపిల్లలకు డ్రాయింగ్ కానీ ఎన్నో విధాలైనటువంటి ఆటలతో నృత్యాలు ఇస్తూ ఎంతో ఉత్సాహంగా మరి మహిళలు కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ వసంత్ నగర్ కాలనీ మహిళలందరూ, అదేవిధంగా వసంత్ నగర్ కాలనీ యూత్ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేస్తూ వాళ్ళు ఏంటిదంటే మన గణేష్ భగవానుని నిలబెట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తున్నారు. మరి కాలనీవాసులు నిజంగా కూడా ఎంతో ఐక్యతతోని మరి చూస్తే నిజంగా ఎక్కడ కూడా కనరానటువంటి మహిళామణులందరూ కూడా ప్రతి ఇంటి నుండి కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఈ నవరాత్రి ఉత్సవాల్లో వాళ్ళు పాల్గొని ఎంతో దిగ్విజయంగా వాళ్ళు ఈ కార్యక్రమాలను దిగ్విజయపరుస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ అన్నదాన కార్యక్రమంలో ఈసారి మన రాధాకృష్ణ గారి యొక్క దంపతులు వాళ్ళు అన్న వితరణ మహాప్రసాదాన్ని ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు వసంత్ నగర్ యూత్ అసోసియేషన్ వారి నుండి నేను కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో వయసు మీద పడినా కూడా వాళ్ళు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో ఈ నవరాత్రులు వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరుస్తున్నారు. మరి ప్రతి ఒక్కరికి వసంత్ నగర్ కాలనీ వాసులందరికీ మహిళామణులకు, పిల్లలకు, యూత్ సభ్యులకు, పెద్దలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ నిర్వాహకులు ఏమంటున్నారంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటున్న అందరికీ కూడా వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇంకా పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, మాట్లాడుతున్నారు. మంచి కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వసంత నగర్ కాలనీ వాసులందరూ ఉమ్మడిగా నిర్వహించడము ఎంతో సంతోషదాయకమైన విషయము. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం కూడా 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. ప్రతి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత మనకు కనబడుతూ ఉంది. ఒకసారి చూస్తే దశావతారాల్లో భాగంగా కొన్ని అవతారాలు ఇక్కడ ప్రదర్శించినట్టుగా అయితే నాకు అగుపడుతూ ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ నిర్వాహకుల్ని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దీనికి సంబంధించి మీ వివరణ ఏంటి? అయితే దశావతారాల్లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మొదటగా రామావతారం, తర్వాత శంకరుడు తన యొక్క డమరుకాన్ని మోగిస్తూ ఆ ఆలాహలాన్ని, తర్వాత ఆ డమరుకంతో తన యొక్క ఒక రూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో భాగంగానే మూడవది ఆంజనేయ అవతారం. ఈ అవతారంలో ఈ మహాభక్తుడు ఆంజనేయుని యొక్క విశ్వరూపాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. దీంట్లో ఇంకొకటి తీసుకున్నట్టయితే కృష్ణావతారం. ఇక్కడ కృష్ణుడు గోవులను కాసుకుంటూ ఇక్కడ తన యొక్క ప్రధానమైనటువంటి అవతారాన్ని ఇక్కడ చూపించడం జరిగింది.
తర్వాత కుమారస్వామి అవతారం. ఇక్కడ కుమారస్వామి ఈ మండపంలోనే గణపతి ఎక్కడుంటుండో ఈ గణపతి అన్న తమ్ముడు కాబట్టి ఇక్కడ కుమారస్వామి అవతారం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చివరిగా లక్ష్మీ వెంకటేశ్వరి అవతారం. ఎవరైతే ఎక్కడైతే వెంకటేశ్వరుడు ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి అదేవిధంగా పైన చూసుకున్నట్టయితే నరసింహావతారము కూర్మావతారము అన్ని లక్ష్మీదేవి అలమేలుమంగ వెంకటేశ్వరుడు అన్ని అవతారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ ఉత్సవాలను 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాలనీ ఏర్పడి 10 సంవత్సరాలైంది. ఈ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ సుమారు ఒక 15 లక్షలతో ఈ గణనాయకుని ఏర్పాటు చేసి ఈ వసంత్ నగర్ కాలనీలో సంగారెడ్డిలోనే అత్యద్భుతంగా ఈ గణేషుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గణేషుని తీసుకున్నట్టయితే తన యొక్క తండ్రి యొక్క శంఖం మీద నాట్యాన్ని తర్వాత ఆ నాట్యంతో పాటు చేతిలో శూలాన్ని అక్కడ గణపతికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేడు దీనిలో భాగంగా ఈరోజు 9వ రోజు. ఈ 9వ రోజు ఈ ఉత్సవ కమిటీ మహాన్న ప్రసాదం రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో అతడు ఏర్పాటు చేసినటువంటి మహాన్న ప్రసాదం స్వీకరించడానికి వేలాది మంది భక్తులు ఇక్కడ విచ్చేయడం జరిగింది. మరి ఈ భక్తులను చూసినట్టయితే ఇక్కడ అసంఖ్యాకంగా డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ మన ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ను మాజీ కౌన్సిలర్ గారు అయినటువంటి మురళన్న గారు ఏర్పాటు చేయడం జరిగింది. అదే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఏ కార్యక్రమం మొదలు పెట్టుకున్నా కూడా మొదటగా ఆ విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరునితో కార్యక్రమం మొదలు పెట్టుకొని ఏ పని మొదలు పెట్టుకున్నా కూడా ఆ సంపూర్ణమైన పనికి ఆ విఘ్నేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండాలి అని చెప్పి మొదటగా ఆ విఘ్నేశ్వరునికి పూజ చేసుకుంటాము. కాబట్టి ఇక్కడ వసంత్ నగర్ కాలనీలో అత్యంత అద్భుతంగా వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి అన్నదాన కార్యక్రమంతో పాటు అనేక వివిధమైన భక్తి భావనతో కూడి అయిన భక్తి విశేషాలు జరుగుతున్నాయి. కాబట్టి సమస్త భక్తులకు ఆ మహాగణపతి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి స్కంద పురాణంలో చెప్తున్నారు. విష్ణవే నమః. గణేష్ నవరాత్రి ఉత్సవాల భాగంగా మహా అన్న ప్రసాదాన్ని ఈరోజు అన్నదాత శ్రీ రాధాకృష్ణ దంపతులు నిర్వహిస్తా ఉన్నారు. అయితే గత సంవత్సరం కూడా దాదాపు 6 లక్షలకు పైగా ఈ యొక్క లడ్డు వేలంలో ఆ మహా లడ్డు ప్రసాదాన్ని కూడా వారు తీసుకున్నటువంటి సందర్భంగా ఆ లడ్డు యొక్క మహిమ ఏ రకంగా కుటుంబ సభ్యులపైన ప్రభావితం చూపిస్తుందో వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు గత సంవత్సరం కూడా లడ్డు తీసుకున్నారు, ఈ సంవత్సరం కూడా అంటే మంచి సౌహృద్భావంతో ఈ యొక్క అన్నదాన ప్రసాదంలో దాదాపు 2 లక్షల రూపాయల విలువ చేసేటువంటి అన్నప్రసాదాన్ని కూడా ఈరోజు భక్తులందరికీ కూడా మీరు వితరణ చేయాలనుకుంటున్నారు. కాబట్టి మంచి సంకల్పానికి నిజంగా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సింది. కాబట్టి ఈ సందర్భంగా మీకు ఏమనిపిస్తున్నారు సార్? ముందుగా వసంత్ నగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేసినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను గత 2 సంవత్సరాలుగా ఈ వసంత్ నగర్ కాలంలో లడ్డు వేలంపాటలో పాల్గొంటున్నాను. అదృష్టం కొద్ది నాకే దక్కింది 2 సార్లు కూడా. ఎందుకంటే నేను ఎందుకు ఇంట్రెస్ట్ చూస్తున్నా అంటే నేనైతే ఫస్ట్ టైం లడ్డు తీసుకున్నప్పుడు మామూలుగా అందరితో పాటు పాల్గొన్నాను. కానీ తీసుకున్న సంవత్సరం నా బిజినెస్లో కానీ అంటే నా హెల్త్ వైజ్గా కానీ నా ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఒక మంచి అభివృద్ధి అనేది విద్యను కల్పించింది. సో అది కల్పించిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను ఇంకా యాక్టివ్గా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పాల్గొన్నాను. అప్పటివరకు నాకు దానికి అంత విశిష్టత తెలియకుండే, కానీ నెక్స్ట్ సెకండ్ ఇయర్ నాకు దాని మామూలుగా తెలిసి నేను అప్పటికి
ఇప్పుడు అంతకుముందు సంవత్సరం 1,50,000 తీసుకున్న లడ్డుని గత సంవత్సరం 6,75,000 తీసుకున్నాను. అంటే అంతవరకు కూడా నేను ఎలా కారణం ఏంటంటే నాకు అంత ఆ దేవుడు నాకు అంత అన్ని రకాలుగా ఇచ్చిండు. ఐశ్వర్యంలో కానీ ఆరోగ్యంలో కానీ అన్ని రకాలుగా ఇచ్చింది. కాబట్టి ఇది అందరికి కూడా చాలా ఆదర్శంగా కనిపిస్తుంది నాకు. ఇది మనం ఎక్కడ కూడా వినాయకుడు లడ్డు అనేది మనం వదులుకోదు నా ఉద్దేశం వరకు అయితే. మనకి ఎట్లాంటిది ఇంకోటి వసంత్ నగర్ కాలనీ ఏదంటే ఫస్ట్ నుంచి కూడా నాకు మా కాలనీ సందేహం ఉండడం వల్ల ఒక ఇంపార్టెన్స్ అనేది ఈ కాలనీకి ఉంది. ఈ లడ్డు కూడా నాకు ఇంకా ఎక్కువ మిగతా లడ్డులతో పోల్చుకుంటే నాకు వసంత్ నగర్ కాలనీ లడ్డు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అయితే దాదాపు 10 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి మహా లడ్డు ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల వారు ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ పూర్తి స్థాయిలో వారికి మంచి ఫలితం కనిపిస్తుందని చెప్పారు. అయితే ఒక పురుషుడి విజయం వెనకాల ఖచ్చితంగా ఒక స్త్రీ మూర్తి ఉంటుందనేది మనకు ఖచ్చితంగా తెలిసినటువంటి విషయం. కాబట్టి అక్కయ్య కూడా అడిగి తెలుసుకుంటాం. అయితే లడ్డు కొనడం వల్ల మాకు అంత బాగానే ఉంది అనేసి వ్యాపారంలో కానీ అన్ని మంచిగా ఉంది అనేసి మేము కూడా కోఆపరేట్ ఏదేమైనప్పటికీ కూడా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ మహా గణేశుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాన్ని ప్రసాదించి ఇంకా దినదిన అభివృద్ధిలో వారి వ్యాపార రంగంలో కానీ వారు చేస్తున్నటువంటి ఉద్యోగ రంగంలో కానీ ఇంకా పై స్థాయికి వెళ్ళి ఇలాంటి వసంత్ నగర్ కాలనీ లాంటి మహా కాలనీలలో చాలా ఉన్నాయి. కాబట్టి అన్ని కాలనీల్లో కూడా దాదాపు రాబోయే రోజుల్లో పూర్తి సంగారెడ్డి నగరానికి కూడా అన్నదానం చేసేటువంటి స్థాయికి వారు ఎదగాలని కూడా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.